అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము కట్టే పర్ణశాల పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. త్వరలో పర్ణశాలని ఓపెన్ చేయబోతున్నాం అనమాట. అంటే అంతకుముందే మేము పాలు పొంగించడం జరిగింది. షెడ్ వేయంగానే పాలు పొంగించాం. ఎందుకంటే వర్కర్స్ అందరికీ అక్కడే మేమే భోజనాలు పెట్టామనమాట అండి. అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడాని. ఎప్పుడైతే మనం పాలు పొంగించిన తర్వాత భోజనాలు పెడితే ఆ ఇంట్లో మనకి వాళ్ళు భోంచేసి చేయి కడిగిన ప్రతిఫలం దక్కుద్దంటండి. గురువుగారు చెప్పేసరికి షెడ్ వేసిన వెంటనే పాలు పొంగించాము. ఇప్పుడు అంతా పూర్తి అయ్యింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నామండి. అయితే పెద్ద ఫంక్షన్ పెట్టుకుందామని అనుకున్నాం కానీ ఈ ఎండలకి భయపడిపోయామండి. ఎందుకంటే అక్కడ వేరే షెల్టర్ అంటూ ఏమీ ఉండదు. ఒక షామియానా లాంటిది వేసినా మొత్తం తడిచి ముద్దయిపోతారనమాట అండి. అందుకనే కొద్దిగా చల్లబడ్డ తర్వాత వీలైతే సంక్రాంతికి అప్పుడు ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుందాంలే. ఇప్పుడైతే ఆడపిల్లల్ని, ఆడపడుచుల్ని పిలిచి పాలు పొంగిద్దాము అని అనుకున్నాం అనమాట అండి. ఇటు మా వాళ్ళకి, అటు ఆడపడుచులకి ఫోన్ చేశాను. నా మేనకోడలు వస్తానన్నది. సంధ్య, రమ్య, మా ఆడపడుచులు, మా తోటికోడలు. మేమందరం కలిపి పాలు పొంగించేసుకుందామని అనుకుంటున్నాను. పర్ణశాల కట్టడం ఏమో గానీ అండి, అసలు ఎంత తిరుగుడు తిరిగేశానో మీరు వీడియోలో చూస్తే అర్థమై ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక యజ్ఞం లాంటిది పెట్టుకున్నామండి. ఆ యజ్ఞం కంప్లీట్ అవ్వటానికి మనం కష్టపడాల్సి ఉంటుంది. ఇదేదో ఎవరి కోసమో, వేరే వాళ్ళ కోసమో కాదు కదండీ చేయటం. ఈ శ్రమంతా ఎందుకు? మన కోసమే. వన్స్ మనం ఒక ఇల్లు లాంటిది కట్టుకునేటప్పుడు ఎంత శ్రమ పడితే కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇంట్లో అంత సుఖంగా ఉంటామండి. మేము ఈ ఆనంద నిలయం కట్టేటప్పుడు కూడా నేను ఆ పాయింట్ మీదే నిలబడి ఉన్నాను. ఇప్పుడు పర్ణశాల కట్టుకునేటప్పుడు కూడా అంతే అండి. కాకపోతే అండి ఈ ఎండలో తిరిగేయటం వల్ల ఏమాత్రం కేర్ తీసుకోకపోయినా అండి స్కిన్ మొత్తం పాడైపోతుంది. స్కిన్ పాడవటం అంటే నల్ల కప్పేసుకుపోతాం. అంటే సన్ ట్యాన్ అని అంటాం కదండి. ట్యాన్ ఎక్కువ ఉంటుంది. అలానే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అది ఎక్కువ పెరుగుతుంది. మచ్చలు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ మచ్చలు వస్తాయి. అంటే ఇది సీజనల్లే కదా, ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కిన్ బాగా ఉంటుందిలే అని మనం అశ్రద్ధ చేస్తే మాత్రం స్కిన్ పాడైపోయే అవకాశం ఉంటుందండి. అందువల్ల మనం అంతో ఇంతో కేర్ తీసుకోవాలి. కేర్ అంటే ఏదో మనకి దొరికిన క్రీమో, లేకపోతే బజార్‌లో చూసిందో, అడ్వర్టైజ్‌మెంట్‌లో చూసిందో అలా కాకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినవేవన్నా వాడినప్పుడు మన స్కిన్ భద్రంగా ఉంటుందండి. అయితే అందరికీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలవ్వకపోవచ్చు. అలాంటి వారు క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వచ్చండి. క్యూర్ స్కిన్ ఇప్పుడు క్యూర్ యాప్‌గా మారిందనమాట. ఇందులో ఫేస్, స్కిన్, హెయిర్ దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం చక్కగా ఫాలో అవ్వచ్చు అనమాట అండి. క్యూర్ యాప్‌ని మన ఫోన్‌లోకి యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన ఫేస్‌కి ఉన్న, స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుందండి. అది ఒక డెర్మటాలజిస్ట్ మనకి ఒక కిట్‌ని సజెస్ట్ చేస్తారు. ఆ కిట్ మనకి వస్తుంది. మన ఫోటో అయితే భద్రంగా ఉంటుందండి. నో డౌట్, ఎవ్వరు భయపడక్కర్లేదు. నేనైతే చానాళ్ళ నుంచి క్యూ స్కిన్ కిట్టే వాడుతున్నానండి. ఇగోండి నాకొచ్చిన కిట్‌లో ఈ 4 ప్రొడక్ట్స్ వచ్చినియి. నేను ఎంత తిరుగుతున్నా, ఈ ఎండలో పడి తిరుగుతున్నా సరే అండి, అంతో ఇంతో భద్రంగా స్కిన్ ఉన్నది అంటే దానికి కారణం మాత్రం ఈ కేరింగేనండి. నాకొచ్చిన ఈ కిట్‌లో ఫేస్ వాషు, మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ లోషను, సిరమ్. ఇది పిగ్మెంటేషన్ కోసం అనమాట అండి. ఇది 4 గాని, 5 గాని ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట అండి. మనం ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ ఫేస్‌కి రైజ్ అవుతోంది, మచ్చలు కొంచెం పెరుగుతున్నాయి, పిగ్మెంటేషన్ వస్తోంది అన్నప్పుడే వెంటనే కేర్ తీసుకుంటే అండి అది పెరగకుండా ఉంటుందనమాట అండి. నేను అట్లానే కేర్ తీసుకున్నాను. ఇప్పుడు ఎండలోకి వెళ్తున్నాను కదండీ! ఇగోండి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటున్నాను. పెద్ద కేరింగ్ కాకపోయినా మనం మినిమమ్ స్కిన్ కేర్ అయినా తీసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ అది అలా ఉంటోంది. పొల్యూషను, అలానే ఇప్పుడు వాతావరణ ప్రభావం ఇదంతా కూడా మన స్కిన్ మీదే ఉంటుందనమాట అండి. అందుకనే అంతో ఇంతో జాగ్రత్త తీసుకోవాలి. ఇదేదో అయిపోయిందండి. స్కిన్ కేర్ అయిపోయింది. సన్ స్క్రీన్ లోషను చక్కగా ఈ సన్ ఎక్స్‌పోజ్ అయ్యే బాడీ పార్ట్స్‌కి అంతా కూడాని హ్యాండ్స్‌కి, నెక్‌కి అంతా రాసుకున్నామనుకోండి, మనం హ్యాపీగా ఎండలోకెళ్ళినా పర్వాలేదండి. ఏవండీ ఈ వయసులో మీకు అవసరమా అని ఎవరన్నా అనుకోవచ్చు. తప్పనిసరిగా అవసరమండి. స్కిన్ బావుండటం అంటే ఆరోగ్యం బావుంది అని అర్థం అండి. పైగా స్కిన్ వన్స్ పాడవటం అంటే పిగ్మెంటేషన్, ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు, మంగు మచ్చలు ఇటువంటికి ఈ ఏజ్‌లోనే స్టార్ట్ అవుతాయండి. మనకి మెనోపాజ్ దాటిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏ మాత్రం మనకి డౌట్ వచ్చినా సరే అండి, మనం
ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ మచ్చలు కానీ, మంగు మచ్చలు కానీ, పిగ్మెంటేషను, ట్యాన్ అయిపోవటం, జుట్టు రాలిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అండి, మీరు క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వండి. వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒక కిట్ తెప్పించుకొని చూడండి. మీకు సూట్ అయిందనుకోండి కంటిన్యూ చేయండి. ఇక ఫంక్షన్ అనంగానే మనందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటండి? ఫంక్షన్‌లో ఏం కట్టుకోవాలి? ఏం జ్యువెలరీ పెట్టుకోవాలి? వచ్చే వాళ్ళకి ఏం శారీస్ పెట్టాలి? ఇవన్నీ కూడా మనం ఆడవాళ్ళ డ్యూటీ మనం ఆలోచిస్తూ ఉంటాం కదండీ! నేనైతే ఫంక్షన్ కోసం ఈ శారీని రెడీ చేసుకున్నానండి. ఇది పట్టు చీర. ఇది లైట్‌గా ఉన్నదనమాట అండి. మంచి పట్టు చీర చాలా లైట్‌గా ఉన్నది. ఈ సమ్మర్‌కి ఇది కట్టుకుంటే హాయిగా కట్టుకోవచ్చు పూజకి అని చెప్పి ఇది రెడీ చేసుకున్నాను. బ్లౌజ్ కూడా రెడీగా వచ్చేసింది కాబట్టి ఈ శారీ నేను కట్టుకుంటానండి. అలానే మా ఆడపడుచులకి, పిల్లలకి మాకు ఒకే రకమైన చీరలు తీయటం అనేది అదొక సరదా మాకు. ప్రతి అకేషన్‌కి కూడా అందరం ఒకే రకమైన చీరలు కట్టుకుందాము అని నేను తీస్తూ ఉంటాననమాట అండి. అలాగా ఈ ట్రిప్పు ఈ ప్యాటర్న్ నాకు బాగా నచ్చినియండి. ఇవి చందేరి చీరలండి. ఈ నిన్న చందేరి చాలా బాగున్నది. క్వాలిటీ బావుంది. సుజాత దగ్గర శారీస్‌కి వెళ్తే ఈ శారీస్ అన్ని రంగులు ఉన్నాయన్నమాట అండి. అన్ని రంగులు తీశాననమాట. ఉండండి ఇందులో ఏమేం రంగులు తీశానో చూపిస్తాను. శారీస్ ఇట్లా బుట్టీస్ వచ్చి చక్కగా బార్డర్ వచ్చిందనమాట అండి. ఇగ చూసారా? ఈ విధంగా అనమాట. ఎలా ఉందండి? బాగున్నాయి కదా! ఈ చీరలు నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంటాయి. ఫంక్షన్ అయిన తర్వాత ఆ పట్టు చీరలతోటి ఉండలేం కదా! శారీ మార్చుకుని ఇవి కట్టుకోవచ్చు అని అనుకుంటున్నాననమాట. అందరం ఇవే చీరలు కట్టుకోవచ్చు నేను పెట్టేసిన తర్వాత ఈవినింగ్‌కి. అలా అని ప్లాన్ చేశాననమాట అండి. ఈ చీరలు అందరి కోసం తీశాను. తర్వాత మొన్న చూపిచ్చాను కదండీ! ఇంతకుముందు నేను శారీస్ తెచ్చినప్పుడు ఇవి పీకాక్ యాప్లిక్ వర్క్ తోటి వచ్చిన ఈ శారీస్ కూడా సరే ఇవి రెండునేమో సంధ్య, రమ్య కడతారు అని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరి కోసం ఇవి. ఇదిగో ఇలాగనమాట అండి. ఇట్లా పీకాక్స్ యాప్లిక్ వర్క్ తోటి వచ్చిన ఈ చీరలు రెండునేమో సంధ్య, రమ్య కోసం పక్కన పెట్టాను. అలానే పిల్లల కోసం ఇవి కూడా తీశానండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఈ చీరలు. లయా చీరలు అని చెప్పి మిర్రర్ వర్క్ తోటి వర్క్ ఏం కాదులెండి మిర్రర్స్ ఉంటాయి శారీ అంతా కూడాని. ఈ శారీస్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇవి తీశానండి పిల్లల కోసం. ఇప్పుడంతా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదండీ! ఈ లయా శారీస్ ఇవేమో పిల్లల కోసం తీశాననమాట. ఓకే అండి. కనిపిస్తోందా? ఇదొకటి. యెల్లో ఒకటి. యెల్లో బాక్సులుగా ఈ యెల్లో కాంబినేషన్ ఒక శారీ. ఇందులోనే లైట్ ఇదిగోండి. ఇది ఒక ప్యాటర్న్. ఈ కొంచెం లైట్ పింక్, లైట్ స్కై బ్లూ, లైట్ గ్రీన్ కాంబినేషన్ తోటొచ్చిన ఈ ప్యాటర్న్‌లో ఒక శారీ. రజిత, సంధ్య, రమ్య ముగ్గురికి ఆ శారీస్ తీశాను. తర్వాత మీకు ఒక పట్టు చీరేనా అండి ఇంకేం తీసుకోలేదా అనుకుంటే మనం అలా ఊరుకుంటామా అండి? ఈ శారీస్ ఒకటి నాకు బాగా నచ్చినాయండి. ఇవి కాశ్మీరీ వర్క్ శారీస్ అండి. ఇది తీసుకున్నాను. శారీ అంతా ఇలాగా వచ్చి. ఇది కాశ్మీరీ వర్క్ శారీ. ఇదొక శారీ తీసుకున్నాను. ఇది నా కోసం అనమాట అండి. ఎందుకో ఈ వైట్ అండ్ క్రిమ్షన్ కలరు చూడంగానే బాగా నచ్చింది. అందుకనే ఇదొకటి తీసుకున్నాను అనమాట అండి. తర్వాత ఈ శారీ ఇది కూడా చాలా బాగున్నదండి. ఇది ఏదో శారీ అంటున్నారు కదా! మ్యాంగో శారీ అనమాట. ఈ మ్యాంగో శారీ కూడా ఈ వైలెట్ డిజైను పీకాక్స్ ప్యారెట్స్ ఉన్నది. ఇది నచ్చి ఇదొకటి తీసుకున్నాను. తర్వాత ఇదొకటి తీసుకున్నానండి. తర్వాత ఇదేంటంటే కాశ్మీరీ ప్రింట్, కాశ్మీరీ వర్క్ కాకుండా కాశ్మీరీ ప్రింట్. సరే డిఫరెంట్‌గా ఉన్నది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఆరెంజ్ డిజైన్ తోటి. ఇదొకటి నచ్చి ఇది తీసుకున్నానండి. ఇది గుర్తుపట్టుంటారు అజరక్ ప్రింట్. ఈ అజరక్ ప్రింట్స్ ఇదివరకు ఎప్పుడో వచ్చినాయి అంటండి సుజాత దగ్గర లేవు. సరే ఇది ఒక్కటి ఉంటే ఇది తీసుకున్నాను అనమాట. దీన్ని ఏమంటారు ఇండిగో బ్లూ అజరక్ ప్రింట్ శారీ ఇది ఒకటి ఉంటే ఇది తీసుకున్నాను.
ఇవన్నమాట అండి ప్రస్తుతానికి తీసినవి. అంటే మా ఆడపడుచులు మేము అందరం ఒకే చీరలు కట్టుకుంటాం. పిల్లలు ఒకే చీరలు కట్టుకుంటారు. అలా ప్లాన్ చేస్తూ ఉన్నాననమాట అండి. ఏయో రకరకాల ప్లాన్‌లన్నీ వేస్తూ ఉన్నాను. మేము సంతోషంగా ఉండటానికి, సంతోషంగా స్పెండ్ చేయటానికి అవసరమైనయన్నీ కూడా సమకూర్చుకుంటున్నాము. అలానే ఈ ట్రిప్పు నేను వాళ్ళకి ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నానండి. అందుకనే శారీస్ నార్మల్‌వే తీశాను. మరి పసుపు, కుంకుమ పెట్టకుండా నాకు ప్రాణం ఒప్పదు. ఆడపిల్లలకి కంపల్సరీ పసుపు, కుంకుమ పెట్టాలి. అందువల్ల సరదాగా ఆ చీరలే తీశాను అందరికీను. అందరికీనేమో రిటర్న్ గిఫ్ట్ అయితే కంపల్సరీ ఇస్తాను. నేను అలానే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇంకా డీటీడీసీలోనే ఉన్నాదండి. ఇంకా రాలేదు. మనకి ఇంకా ట్రాన్స్‌పోర్ట్‌లోనే ఉన్నది. రాలేదు. రాంగానే మీకు చూపిస్తాను అనమాట అండి. సరదాగా మేము తీసిన ఈ శారీస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తే నాకు హ్యాపీగా అనిపిస్తదండి. ఇవన్నీ కూడా సుజాత దగ్గర తీసుకున్న మొత్తం మీద బిల్లేసిందనమాట అండి. విడివిడిగా అందుకనే నేను శారీస్ రేట్లు చెప్పట్లేదు. అది కాక మీ అందరికీ తెలుసు పెట్టుబడి పెట్టేటప్పుడు చీరలు దీని ఖరీదింత, దీని ఖరీదింత అని చెప్పటం అంత సభ్యతగా ఉండదు. విడిగా తర్వాత నేను కట్టేటప్పుడు అలాగా మీకెట్లనో చూపిస్తాను. దీని ఖరీదింత, దీని ఖరీదింత అని చెప్తా. నాకేం అభ్యంతరం ఏమి ఉండదండి. కానీ బొట్టు పెట్టేటప్పుడు మనం ముందే అంటే వీడియో ముందొస్తది కదా! అంత ఫీల్ బావుండదు. అందుకని చెప్పట్లేదు. మరోలాగా అనుకోకండి. నేను మళ్ళీ తర్వాతైనా మీకు వాటి రేట్లు చెప్తాను. సుజాత దగ్గర చాలా తక్కువ, చాలా రీజనబుల్ ఉంటాయండి ప్రైజెస్. తను ఆన్‌లైన్ కూడా స్టార్ట్ చేసింది. సుజాత శారీస్ భీమవరం అని కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతదనమాట. రోజు వీడియోస్ పెడతది. మీరు చక్కగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజులుంటాయి అనమాట అండి. ఓకేనా అండి? నేను తీసుకున్న ఈ చీరలయ్యి మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదో నేను తీసుకున్నయన్నీ సరదాగా మీకు చూపిస్తే నాకదో ఆనందం. అంతే అండి. మీరందరూ ప్రత్యక్షంగా ఇక్కడ ఈ ఫంక్షన్‌కి రాకపోయినా మీరు ఈ వీడియోస్ అవన్నీ చూసి మా ఆడపడుచుల్ని, పిల్లల్ని అందరిని చూసి ఎంజాయ్ చేస్తారని, మీ ఆశీస్సులు అందిస్తారని నాకు తెలుసండి. ఎందుకంటే నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు మీరెంత అభిమానిస్తూ ఉంటారో నాకు తెలుసండి. ఆ పాజిటివిటీ నాకు తెలుస్తూ ఉంటుంది. మీ అందరి ఆశీస్సులతోనేనండి నేను సంతోషంగా ఉండేది. నా ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.